9వ అధ్యాయం. ఈరోజు మన వాక్య సందేశం కొరకు మార్కు సువార్త 9వ అధ్యాయం 39వ వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని మాటల్ని ఆలకిద్దాం. అందుకు యేసు వారిని ఆటంకపరచుకుడి. చాలు, అందరు ఈ మాట నాతో చెప్పండి. అందుకు యేసు, గట్టిగా, అందుకు యేసు వారిని ఆటంకపరచుకుడి. చాలు, ప్రభువు చెప్పిన మాట, వారిని ఆటంకపరచుకుడి అని. ఈరోజు మన వాక్య సందేశం పేరు ఆటంకములు. అనండి ఒకసారి మీ నోటితో, కొంచెం గట్టిగా పలకండి, ఆటంకములు. ఓకే, మన వ్యక్తిగత జీవితంలో అనేకమైన ఆటంకాలను మనం ఎదుర్కొంటూ ఉంటాం, అభ్యంతరాలని ఎదుర్కొంటూ ఉంటాం. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట శిష్యులను చూసి, వారిని ఆటంకపరచొద్దు. నా నామం పేరిటే కదా వాళ్ళు చేసింది ఆ కార్యాలు, కాబట్టి వారిని మీరు ఆటంకపరచకండి అని సాక్షాత్తు ప్రభువే సెలవిచ్చిన మాటలు. కొన్ని సందర్భాలు బైబిల్లో అనేకమైన మాటలను మనం చూస్తూ ఉంటాం. పర్టికులర్గా శిష్యులు యేసు ప్రభుతో ఉన్న సందర్భాలను మనం చూస్తాం. మరి ప్రాముఖ్యంగా చెప్పుకోవాలంటే, చిన్నపిల్లల్ని ప్రభు దగ్గర తీసుకురావాలని తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు. అందుకే మనం ప్రార్థనకు వచ్చేటప్పుడు మనం మాత్రమే కాకుండా మనకి దేవుడిచ్చిన పిల్లల్ని కూడా దైవ సన్నిధికి తీసుకురావాలి. పిల్లల్ని దేవుని దగ్గరికి తీసుకురమ్మని ప్రభు చెప్పినాడు. ఇలాంటి వారిది దేవుని రాజ్యం అని చెప్పారు ఆయన. పిల్లలు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటుంటే శిష్యులు ఆటంకపరుస్తూ ఉన్న సందర్భాలు కూడా బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. అప్పుడు కూడా ప్రభు ఈ మాట అంటాడు, వారిని ఆటంకపరచొద్దు, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని కూడా ఆ సందర్భంలో కూడా ఈ మాట ప్రభు వర్ణించారు. ప్రస్తుత కాలాన్ని మనం చూస్తూ ఉంటుంటే దైవ కార్యక్రమాలలో కావచ్చు, వ్యక్తిత్వం కావచ్చు, మన కుటుంబ పరిస్థితులు కావచ్చు, మీ పర్సనల్ లైఫ్ కావచ్చు, ఎన్నో ఆటంకాలు గుండగా మనిషి వెళతా ఉన్నాడు. ప్రస్తుత కాలాన్ని చూస్తూ ఉంటుంటే ప్రభువు కూడా చెప్పిన సందర్భాలు అనుసరించి చెప్పాలంటే, మీకు అభ్యంతర కాలాలు వస్తాయని కూడా ప్రభు మాట్లాడారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న మనం, దేవునిలో అంటుకట్టబడి ప్రభు రాజ్యం కొరకే ఆయుత్తపరచబడవలసిన సంఘం ప్రస్తుత కాలం అనేకమైన ఆటంకాల మధ్యలో, అభ్యంతరాల మధ్యలో కొనసాగించబడుతూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, పౌలు శీలులు దేవుని పరిచర్య నిమిత్తమే వాళ్ళు ప్రయాసపడుతూ వచ్చారు. ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టారు. వాస్తవంగా చెప్పుకోవాలంటే, దెయ్యం పట్టుకున్న వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో, వాళ్ళ ద్వారా వాళ్ళ ఇంటోళ్ళకి మనశ్శాంతి ఉండదు, సరిగ్గా నిద్రపోవడానికి అవకాశం ఉండదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్న ఆ స్థితిని పౌలు శీలను విడుదల కలుగు చేసినందుకు వాస్తవంగా వాళ్ళు చేసిన కార్యాలు ఏమిటంటే, పౌలు శీలను తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు. ఒక మంచి కార్యం చేస్తూ ఉంటుంటే ఆటంకాలు ఎదురవుతున్నాయి. చాలా బాధను కలిగించే సంఘటనలుగానే మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం కూడా. వాళ్ళు చేసింది మంచి కార్యమే. ఒక దెయ్యం చేత పీడించబడుతున్న సహోదరుని, ఆ కుటుంబ పరిస్థితులను విడిపించటం, వాళ్ళు నిజంగానే మేలు చేశారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు. అయినా మధ్యరాత్రి, అర్ధరాత్రి వేళ పౌలు శీలు దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడతా వచ్చారు. వాళ్ళు ఆటంకాల మధ్యలోనే ప్రభువుని గణపరుస్తూ వచ్చారు. వాళ్ళ కాళ్ళు బొండాలకేసి చుట్టేసినా కూడా, శరీరం అంతా గాయాలైనా కూడా ప్రభువుని స్తుతించగలిగారంటే వారికి దేవుడు ఎంత మంచి మనసునిచ్చాడో, వారి యొక్క వైరాగ్యం ఎంత గొప్పదో ఒకసారి మీరు ఆలోచించాలి. ఏదైనా చిన్న సమస్య వస్తే మనం ప్రభువుని స్తుతించడం మానేస్తూ ఉంటాం.
చిన్న కష్టం వస్తే ప్రభుకు దూరం అయిపోతూ ఉంటాం. కానీ పౌలు శీలలు చూడండి, వాళ్ళని చెరసాల్లో వేసినా కూడా, వాళ్ళకి ఆటంకాలు ఎదురైనా కూడా ప్రభు కోసం ధైర్యంగా ప్రభుని అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి వేళ ప్రభుని స్తుతించడానికి వాళ్ళు ఇష్టపడుతూ వచ్చారు. ఈ రాత్రి ఉపవాస ప్రార్థన కొడికిలో సమకూడబడిన మీ అందరి కుటుంబాల్లో ఎన్నో విధాలుగా ఆశీర్వాదాలను చూడాలని మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఏదో ఒక ఆటంకం మీకు ఎదురవుతుంది. అయితే ఆటంకాల మధ్యలోనే ప్రభువుని స్తుతించడం మొదలు పెడితే అడ్డులు, ఆటంకాలని దేవుడు ఆశీర్వాద కారకులుగా మార్చునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దాం. మీ వ్యక్తిగత జీవితంలో ఆటంకాలు ఎదురవుతాయి, అలాగని ఆ ఆటంకాలను ఎదుర్కోవటానికి కూడా దేవుడు అవకాశాలు మనకు కలుగు చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఇల్లు కట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాని కొరకు ప్లాన్ అప్రూవల్ తెచ్చుకుంటారు, దాని కొరకు తాపి మేస్త్రి నిర్ణయించుకుంటారు, దాని కొరకు మెటీరియల్ అంతా రెడీ చేసుకుంటూ ఉంటారు. ఎన్ని విధాలుగా ఆ ఇల్లు ప్రయత్నాలు, డబ్బులు సమకూర్చుకుంటారు, లోన్ పెట్టుకుంటారు. ఎన్ని విధాలుగా వాళ్ళ ప్రయత్నాలు చేద్దాం అనుకున్నా సరే ఏదో ఒక ఆటంకం వచ్చి మేస్త్రులు రాకపోవటమో, మెటీరియల్ అందగలేకపోవటమో, ఆటంకాలు మధ్యలోనే పని ఆగిపోతూ ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు అన్నీ ఉన్నా సరే ఎందుకు పని అవ్వట్లేదు అని అనుకుంటుంటారు. అలాంటి సమయాల్లో, సందర్భాలు మనం కూడా ఎన్నో కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. కొంతమంది ఇల్లు కట్టే ప్రయత్నాల్లో ఆటంకాల మధ్యలో కొనసాగించబడుతున్న వాళ్ళు కొందరు. మరికొంతమందిని మనం చూస్తూ ఉంటుంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చదివి ఉంటారు, చాలా కష్టపడి చదివి రాత్రింబగళ్ళు నిద్రాహారాలు మానుకుని కష్టపడి ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎన్ని విధాలుగా వాళ్ళు ప్రయత్నించినా ఆ ఉద్యోగానికి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూ ఉంటుంది. ఆ ఆటంకాన్ని ఎదుర్కొని కొంతమంది ఉద్యోగాన్ని సంపాదించుకుంటే ఆ ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు, లేకపోతే ట్రాన్స్ఫర్స్ కొరకు, లేకపోతే వారు ఎన్నో విధాలుగా ఉన్నత స్థానాల్ని అధిష్ఠించడం కొరకు వాళ్ళు ప్రయత్నిస్తున్న ప్రయత్నాల్లో ఏదో ఒక ఆటంకం ఎదురవుతూ ఉంటుంది. ఇలాగ చాలామంది చూస్తూ ఉంటాం. నేను మొన్న ప్రయాణాల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాతో చెప్తా ఉన్నారు, అక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మంచి స్థానమే, ఉన్నత స్థానంలోనే వాళ్ళు డ్యూటీ చేసుకుంటూ ఉన్నారు. బాగానే ఉంది, వెల్ సెటిల్. భర్త ఏమో హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటారు, డ్యూటీ చేసుకుంటూ, భార్య ఏమో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. వెల్ సెటిల్, కుటుంబం అంతా బాగానే ఉంది. కానీ ఆ ఉద్యోగాన్ని బట్టి ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియదు. ఒకవేళ ఫోన్ ఎత్తకపోతే ప్రాబ్లం. ఎక్కడైనా స్తంభం, కరెంటు స్తంభం అక్కడ పడిపోయి గాలి వానికి ఏదైనా పడిపోయి ఉంటుంటే వాస్తవంగా లైన్ మ్యాన్ వెళ్ళని చూసుకుంటారు. లైన్ మ్యాన్ వెళ్ళినా వెళ్ళకపోతే వీళ్ళు మాత్రం వెళ్ళి చూసుకోవాల్సిన బాధ్యతలు. సో ఉద్యోగం చేస్తున్నారనే పేరు ఉంది, కానీ ఏదో ఒక ఆటంకం. బ్రదర్ ప్రార్థన చేయండి. సో ఈ విధంగా ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదుర్కొనే వాళ్ళు కొందరు. భక్తి విషయాల్లో చెప్పుకోవాలంటే ఎన్నో ఆటంకాలుగా ప్రస్తుతం కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంట్లో ఒక్కరే రక్షించబడి ఉంటే, ఇంకెవ్వరు రక్షణ పొందకుండా ఉంటే, వాళ్ళు దేవుని మందిరానికి రావాలన్నా, పరిచర్యలో కొనసాగించబడాలన్నా ఎన్నో ఆటంకాల మధ్యలో. కొంతమందికి అన్ని అవకాశాలు ఉంటాయి, తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తానన్నా, నువ్వు వెళ్ళి పరిచయం చేయనన్నా, ప్రార్థనలో ఉండన్నా, అన్నోళ్ళ దగ్గర ఉండన్నా, అక్కోళ్ళ దగ్గర ఉండన్నా అని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు ఏమో వెళ్ళరు. రావాలని ఉంటుంది, వెళ్ళాలని ఉంటుంది, చేయాలని ఉంటుంది అన్న వాళ్ళకి ఏమో ఇంట్లో ఆటంకాలు ఉంటూ ఉంటాయి. సౌల్ లాంటి వాళ్ళు ఉంటారు, గొల్యాతు లాంటి వాళ్ళు ఉంటారు. ఆటంకాల మధ్యలో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. ఇలాగ మనం చాలా సందర్భాలు చూస్తూ ఉన్నాం. కొంతమంది వ్యాపారాలు చేయాలనుకుంటారు, ఏదో ఒక ఆటంకం. ఇంకా చెప్పుకోవాలంటే పెళ్ళి ప్రయత్నాలు కొంతమంది జీవితాల్లో ఇవి మేము కన్నులారా చూసాం. పెళ్ళి ప్రయత్నాల విషయంలో చాలామంది తొందరపడిపోతూ ఉంటారు. వాళ్ళు ఎంత ఆధ్యాత్మికంగా ఎదుగుదల కోసం, వారి కుటుంబం కట్టబడటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో అన్ని ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటారు. ఒకసారి చేతుల పైకి అందరూ హల్లెలూయా అని చెప్పండి. ఓ సందర్భం మీకు చెప్తాను. ఆల్మోస్ట్
కుటుంబ సభ్యులందరూ వచ్చారు, చూసుకున్నారు. వీళ్ళు వచ్చారు, చూసుకున్నారు. మళ్ళీ రమ్మని చెప్పారు, వాళ్ళు వెళ్ళారు, చూసుకున్నారు. ఇక పెద్దల భోజనాల కోసమని అన్నీ రెడీ చేసేసుకున్నారు. ఇక మాటలు ఫోన్లో ఏం మాట్లాడుకున్నారో అవే మాటలు పెద్దల మధ్యలో మాట్లాడుకుని ఫిక్స్ చేసుకుని ఇంకా ఓకే చేసుకుని వెళ్ళిపోవడానికని వచ్చారు. ఆ మధ్యలోకి వచ్చినప్పటికి ఏదో ఒక ఆటంకం వచ్చి దగ్గర దాకా వచ్చిన పెళ్లి సంబంధం ఆగిపోయినప్పుడు, ఆటంకం ఎదురైనప్పుడు ఇంకా ఆ తల్లిదండ్రులని ఓదార్చలేనంత పరిస్థితులు. కుటుంబాల్లో ఇలాంటి ఎన్నో సఫర్ అవుతున్న పరిస్థితులు ప్రస్తుత కాలంలో చూస్తున్నాం. మారని భర్తను గురించి, మాట వినని పిల్లల గురించి, కుటుంబ పరంగా ఎన్నో ఆటంకాలు మనిషి ఎదుర్కొంటూ ఉంటున్నాడు. ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకుంటున్న మాటలు ఏమిటంటే, చాలామందికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇలాంటి ఆటంకాల మధ్యలో భక్తి చేయలేక ఏం చేయాలో క్వశ్చన్ మార్క్గా ఉండిపోతున్నారు. ఈ రాత్రి ఒక దైవజనుడిగా నేను మీకు చెప్పగలిగిన మాట, యేసు నామములో మీ ఆటంకాలన్నిటిని దేవుడు తొలగించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. చదువుకోవాలని కొంతమందికి భలే ఆశ ఉంటుంది. వాళ్ళు పుస్తకం పట్టుకుంటే విడిచిపెట్టరు. అసలు 24 గంటల్లో 18 గంటలు కష్టపడే వాళ్ళు ఉన్నారు. అంత ఇంట్రెస్ట్ వాళ్ళకి. కానీ వెనకాల ఎంకరేజ్ చేసేవాళ్ళు, లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు కనుమరుగైపోతుంటారు. ఏదో ఒక ఆటంకం మనిషి జీవితంలో ఎదురవుతుంది. పౌలు ప్రయాణంలో చూస్తే, ప్రయాణమే వెళతా ఉన్నాడు. ప్రయాణం ఇంచుమించు 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు పౌలు. ఈ ప్రయాణంలో ఆటంకాలు చూడండి. 3 రోజుల నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారట, ప్రయాణంలో వస్తువులన్నీ సముద్రంలో ప్రయాణం, గాలి విపరీతంగా పెరిగిపోతుంటే ఆ వస్తువులన్నీ సముద్రంలో పడేస్తున్నారు. సూర్యుడిని చూస్తామనే ఆలోచన లేదు, చంద్రుడు చూస్తామని, నక్షత్రాలు కనుమరుగైపోయిన పరిస్థితి. ఇక ప్రాణంతో ఉంటామనే ఆశలు కూడా వాళ్ళకి లేవు. ఇంచుమించు 276 మంది ఆ వాడలో ప్రయాణం వెళుతున్నారు. వాళ్ళు 14 రోజులు అవుతుంది వాళ్ళు భోజనం చేసి. ఆ ప్రయాణంలో వాళ్ళకి వచ్చిన ఆటంకాలు చూడండి. ఆ పరిస్థితులు ఒకసారి మీరు గమనించండి. ఇంకా మేము చూస్తామో బ్రతుకుతామని ఆశలు లేవంట వాళ్ళకి. ఆ సమయంలోనే దేవుడు ఆ రాత్రే దేవదూతని పంపించాడు. చప్పలు కొడుతూ సరే సైకి మహిమ చెల్లిద్దామా. ఆ రాత్రి దేవుడు తనకు ప్రత్యక్షమై దేవదూతని పంపించి, మీలో ఎవ్వరికి వాడికే కానీ ఎవ్వరి ప్రాణానికి అపాయము రాదు అని సెలవిచ్చి అద్భుతంగా వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగింపచేసిన దేవుడు మీ కుటుంబాల్లో కూడా ఎదురవుతున్న ఆ యొక్క ప్రయత్నాల విషయాల్లో, కుటుంబ పరంగా, చదువు పరంగా, ఆర్థిక పరంగా ఏ విషయాల్లో మీకు ఆటంకాలు ఎదుర్కొంటున్నారో ప్రభువే చెప్తున్నారు, వారిని ఆటంకపరచొద్దు అని. ఆ రోజు దేవదూతను ఎలా పంపించి వారి ఆటంకాలన్నీ ఎదుర్కొనేటట్లుగా సహాయపడ్డాడో, మీ విశ్వాస జీవితంలో, మీ భక్తి విషయంలో, సేవా పరిచర్య విషయం కావచ్చు, ఏ ఆటంకాలున్నా అవన్నీ యేసు నామములో ప్రభు తొలగించునుగాక. గట్టిగా చెప్పండి ఒకసారి ఆమేనండి. నిజంగా నేను మొన్న విజయవాడ ఆ యొక్క వరదలు వచ్చినప్పుడు మా ప్రయాణం అసలు వెళ్ళేదే కాదు, అసలు వెళ్తామన్నంత అవకాశమే లేదు అసలు. సోమవారం చాలామంది తెలిసిన బిడ్డలు, అన్నోళ్ళు కొంతమంది అడిగారన్నా ఎక్కడి వరకు వెళ్ళారు ప్రయాణం అన్నా, అసలు వెళ్ళలేదన్నా, పోస్ట్పోన్ చేసుకున్నా, మరి వెళ్ళే అవకాశం లేదు, వరదలు వచ్చేసి అంతా విజయవాడ అంతా మునిగిపోయింది కదా, వెళ్ళటానికి అవకాశం లేదని. సరే సోమవారం రాత్రి ప్రార్థన చేసి ఉదయకాలం కూడా మధ్యాహ్నానికల్లా దేవుడు అనుకూలంగా మార్చాడు. అసలు ప్రతికూలమైన పరిస్థితిలో ఎప్పుడు నేను వెళ్ళలేదు నిర్మల్ అనే ప్రాంతానికి, చాలా దూరం, చాలా భయంకరమైన ప్రాంతాలు అవన్నీ కూడా, ఎడారి లాంటి ప్రాంతాలు. సో అలాంటి ప్రాంతాలు ఒకసారి సేవ ఎట్లా చేయగలుగుతున్నారు వాళ్ళు చూసొద్దాం ఒకసారి అనేటట్లుగానే నేను ఆ మీటింగ్స్ ఎప్పుడో 2 వారాల ముందే ఆ డేట్స్ సెట్ చేసుకున్నాను. ఆ ఆటంకాల మధ్యలోనే మా ప్రయాణం కొనసాగించబడింది. దేవుడు ఆశీర్వాదకరంగా ప్రభు నడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
నా ప్రయాణంలో అప్పుడు నేను ఈ మెసేజ్ని సెట్ చేసుకున్నాను. మా ఆటంకాల మధ్యలో ప్రభు ఈ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. విశ్వాసుల కుటుంబాలు కూడా ఎన్నో ఆటంకాలు ఉంటున్నాయి, వాటిని కూడా దేవుడు తొలగించాలని కోరుకుంటున్నాను. యేసు నామములో ప్రభు సహాయం చేయునుగాక. నా ప్రశ్న, ఏ ఏ విషయాల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి? ఏ ఏ విషయాల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి? ఒక 4 సందర్భాలు మీకు చెప్తాను. త్వరగా వాటిని మీరు నోట్ చేసుకోండి, వినండి. ఆ ప్రకారంగా మనం ఆటంకాలు ఎదుర్కోవటం కోసం దేవుని దగ్గర నుంచి సహాయాన్ని పొందుకుందాం. ఓకేనా? నెంబర్ 1, నెహెమ్యా పుస్తకం 4వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని చదవగా విందాం. నెహెమ్యా పుస్తకం 4వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని చదవగా విందాం. ఓకే. కోపపడి యెరూషలేము మీదకి యుద్ధం వచ్చి పని ఆటంకపరచాలని వారందరూ కట్టుకట్టి మా మీద కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేయగా వారి భయం చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. చూడండి, ఈ సందర్భాలు మనం ఒకసారి చూస్తూ ఉంటుంటే, మొదటి మాట దేవుని పనికి ఆటంకములు అనండి. ఒకసారి మీ నోటితో కొంచెం గట్టిగా చెప్పాలి. దేవుని పనికి ఆటంకములు, దేవుని పనికి ఆటంకాలు. సో ఇక్కడ చూస్తే, ఈ సందర్భాన్ని మనం చూస్తే, నెహెమ్యా దేవుని కొరకే ఒక రోషం కలిగిన భక్తి పరుడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రస్తుతం ఇప్పుడు మనం నెహెమ్యా బుక్ మీద, నెహెమ్యా పుస్తకం మీద బైబిల్ క్విజ్ నడుస్తూ ఉంది. మేబీ 35వ ఎగ్జామ్ ఇది. ఇంకొక 5 పరీక్షలతో బైబిల్ క్విజ్ అంతా కంప్లీట్ అవుతుంది. నెహెమ్యా గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే ఇంచుమించు 13 అధ్యాయాలు మనకి నెహెమ్యా గ్రంథంలో కనిపిస్తాయి. సొలొమోను కాలంలో దేవుని మందిరం కట్టాలని దావీదుకు ఒక సంకల్పం కలిగి ఉంటే, దేవుడు అన్నాడు, ఇదిగో దావీదా, నీ చేతులతో నువ్వు రక్తాన్ని ఒలికించావు, అనేక యుద్ధాలు చేసావు, కాబట్టి ఇలాంటి చేతులతో దేవుని మందిరాన్ని కట్టడానికి నో పర్మిషన్, నీకు అవకాశం లేదు. మరి ఎట్లా ప్రభువా? మందిరం కట్టాలని ఇన్ని రెడీ చేసుకున్నాను, ఎట్లా? ప్రభు అన్నాడు, నీ గర్భమున పుట్టిన వాడి చేత నేను మందిరాన్ని కట్టిస్తాను. రక్తాన్ని ఒలికించిన చేతులు, ఈ చేతులతో ఎన్నో రకాలుగా నువ్వు చేసావు కనుక ఈ చేతులతో పవిత్రమైన మందిరం కట్టే ఛాన్స్ నీకు లేదు. వెంటనే నీ కడుపున పుట్టిన సొలొమోను చేత మందిరాన్ని కట్టిస్తాను. మొత్తం మీద సొలొమోను రాజు 7 సంవత్సరాల వ్యయ ప్రయాసలతో దావీదు సిద్ధపరిచిన ఆ బంగారం కావచ్చు, సిద్ధపరిచిన ఆ స్థలంలో అద్భుతమైన మందిరాన్ని కట్టించాడు. చాలా సుందరంగా, అందంగా మందిరం కడితే ఆ మందిరాన్ని నెబుకద్నెజర్ రాజు వచ్చి కూల్చేశాడు. తిరిగి మరలా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, ఎజ్రా కాలంలో వచ్చినప్పటికీ లేఖన ప్రకారంగా మనం చూస్తే జెరుబ్బబేలు చేత మరలా తిరిగి మందిరం కట్టబడింది. సొలొమోను కట్టిన దేవాలయాన్ని నెబుకద్నెజర్ రాజు కూల్చేస్తే మరలా తిరిగి మందిరం యొక్క లేఖనాల్లో మనం చూస్తే జెరుబ్బబేలు చేత మందిరం కట్టించబడింది. మందిరం కట్టించబడింది. ఆ అనుభవాలన్నీ కూడా లేఖన ఎజ్రా గ్రంథంలో, నెహెమ్యా గ్రంథంలో మనం చదువుతాం. ఇప్పుడు కట్టబడిన ఆ మందిరం యొక్క స్థితిని చూస్తూ ఉంటుంటే, మందిరం యొక్క ప్రాకారాలు, గోడలు శత్రువులు మొత్తం నేలమట్టం చేసి అగ్నితో కాల్చివేశారు. ఇప్పుడు ఆ పరిస్థితిని బట్టి నెహెమ్యాకు చాలా దుఃఖం కలిగి, బాధ కలిగి కొన్ని రోజులు, ఎన్ని రోజులు మెన్షన్ చేయలేదు బైబిల్లో, సర్వసాధారణంగా ఉపవాస ప్రార్థనలు, హాఫ్ డే, ఒక్క పూట ఉపవాసం చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి బైబిల్లో? ఎలియాజర్. నేను వచ్చిన పని చెప్పకుండా భోజనం చేయనంటాడు. ఒక్క పూట ఎలియాజర్ ఉపవాస ప్రార్థన చేశాడు. 3 రోజులు ఉపవాసం చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఎస్తేరు రాణి. 7 రోజులు ఉపవాసం చేసింది ఎవరు? దావీదు. 21 రోజులు ఉపవాసం చేసింది ఎవరు? దానియేలు.
40 రోజులు ఉపవాసం చేసిన వాళ్ళు 3 ఉన్నారు బైబిల్లో. యేసు ప్రభు, మోషే, ఏలియా. ఇప్పుడు ఉపవాస ప్రార్థన కొన్ని రోజులు, ఎన్ని రోజులు అంటే బైబిల్ స్కాలర్ అంటే చక్కగా బైబిల్ని బాగా చాలా పటిష్టం చేసి చరిత్ర ప్రకారంగా వాళ్ళు చెప్తున్న మాటలు ఏమిటంటే 120 రోజులంట. కొన్ని రోజులు నెహెమ్యా ఉపవాసాలు ఉండిపోయాడట. ఎందుకంటే తిరిగి మరలా ప్రాకారాలు కట్టించాలి. ఇప్పుడు కట్టాలనే దృఢమైన నిశ్చయత తన మనసులో ఉంది. మీరు కూడా చాలా మందికి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం డిఎస్సి కొరకు చాలామంది 1000 కణాలతో చూస్తూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. గోల్ మాట వాళ్ళది, ఎలాగైనా సరే విన్ అవ్వాలన్నా, ఈసారి ఖచ్చితంగా ఇప్పుడు రాకపోతే ఇంకా కష్టం, ఖచ్చితంగా నేను రీచ్ అవ్వాలని పట్టు విడవని పట్టుదలతో చదువుతున్నారు కొంతమంది. నెహెమ్యాలో కూడా ఒక మంచి పట్టుదల మనం చూస్తూ ఉంటాం. ఎలాగైనా సరే ఆ గోడలు తిరిగి కట్టాలని దృఢమైన నిశ్చయత మనసులో ఉంది. ఆటంకాలు ఎదురవుతున్నాయి. మీ జీవితంలో కూడా అంతే. మీరు బాగా చదువుకోవాలనే ఆశ ఉంటుంది, కానీ ఏదో ఒక ఆటంకం మీకు ఎదురవుతుంటుంది. నెహెమ్యా జీవితంలో ఆటంకం ఎదురవుతూనే వచ్చింది. రాజు దగ్గర గిన్నె అందించే ఆ డ్యూటీ, వాస్తవంగా చెప్పుకోవాలంటే ఒక గవర్నర్ నెహెమ్యా. రాజుకి భోజనం అందించాలన్న గిన్నె అందించే ఆ డ్యూటీ నెహెమ్యాది. ఇంత దృఢమైన నిశ్చయతతో ఒకరోజు నెహెమ్యా రాజు దగ్గరికి వెళ్ళి గిన్నె అందించడానికి సిద్ధంగా ఉంటే రాజు అడుగుతున్నాడు, అర్థహస్త రాజు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, నెహెమ్యా ఏంటి బాగా దుఃఖంతో బాధపడుతున్నట్టుంది, నీ ముఖంలో వికారంగా ఉన్నట్టుంది, విచారంగా ఉన్నవేంటి, ఏమైంది నీకు అని అంటే, ఏం లేదయ్యా, సమస్తం కూడా చెప్తూ వచ్చాడు. రాజు ఇప్పుడు అతడు మందిరం గోడలు కట్టించడానికి పర్మిషన్ ఇచ్చాడు. వెళ్ళి నీ పని చేయి, దేవుడు పని చేయని అప్పగించినట్లుగా పర్మిషన్ ఇచ్చాడు రాజు. మరి పర్మిషన్ ఇచ్చిన ఆటంకాలు వచ్చినాయా లేదా? వచ్చినాయి. టోబియో, సన్బలటు వీళ్ళు ఆటంకంగా నిలిచారు. నెహెమ్యా గోడ కడతా ఉంటుంటే, ఇంకా నువ్వు కట్టే గోడ నక్కెక్కిందనుకో అలా పడిపోతుంది, నువ్వు కట్టేస్తున్నావు పెద్దగా అని ఆటంకం. ఎప్పుడు మీరు చూడండి, ఏదైనా దైవ కార్యం జరుగుతుందంటే ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, ఆటంకాల మధ్యలోనే దైవ కార్యాలు జరుగుతూ ఉంటాయి. రాజు పర్మిషన్ ఇచ్చాడు, అధికారులు పర్మిషన్, అన్నీ జరుగుతున్నా సరే ఆటంకపరిచే వాళ్ళు ఉంటూనే వచ్చారు, ఆటంకపరుస్తూనే వచ్చారు. కానీ నెహెమ్యా మంచి మాస్టర్ ప్లాన్ వేశాడండి. నేనంటాను, సంఘంలో ఒక్కొక్కరు ఒక నెహెమ్యాలాగా మారితే మీ ఇంటిలో ఉన్న ఆటంకాలు ఎదుర్కొంటారు, సంఘ పరిచర్య కొరకు నమ్మకమైన సాక్షులుగా బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నెహెమ్యా దేవుని కోసం నిలబడిన విధానాన్ని మనం చూస్తూ ఉంటుంటే, ఒక చేతితో దేవుని సన్నిధిలో చక్కగా పని జరుగుతూ ఉంది, ఒక చేతితో ఆయుధాన్ని పట్టుకున్నాడు, ఒక చేతితో పని చేస్తూ ఉన్నాడు, నడానికి కత్తి కట్టాడు. ఎలాగైనా సరే పగలంతా పని జరుగుతూ ఉండదు, రాత్రంతా కావలి కాస్తూ ఉండేవారు. ఆ గోడని ఎవరు వచ్చి కోల్చుకుండగా రాత్రంతా కావలి కాస్తూ ఉండేవారు. అంత ప్రయాస, ఆ ఆటంకాల మధ్యలో పారిపోదామనంత బాధ కలిగిన సందర్భాలు ఎదురైనాయి నెహెమ్యాకి. అలాంటి పరిస్థితుల మధ్యలో, ఆటంకాల మధ్యలో దృఢమైన నిశ్చయత కలిగి 52 రోజుల్లో గోడ కట్టడం పూర్తి అయిపోయింది. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈరోజు నేను ఆశపడుతూ ఉన్నాను, మీ జీవితాల్లో ఆటంకాలు ఎదురొచ్చినాయని ఆగిపోకండి. ఆటంకాలు ఎదుర్కోవడానికి నెహెమ్యా చేసిన క్రియలను మనం చూస్తూ ఉంటుంటే, ఒక్క చేతితో చూడండి ఆ మాట 4వ అధ్యాయం 17వ వచనం చూస్తే, 4వ అధ్యాయంలో 17వ వచనం మీరు ఒక్కసారి గమనించగలిగితే నెహెమ్యా చేసిన పనులు ఒక్కసారి మనం చూడగలుగుతూ ఉంటాం. ఒక్క చేతితో
ఒక్క చేతితో పని చేసి ఆ ఒక చేతితో ఆయుధం ఒక్క చేతితో ఆయుధాన్ని పట్టుకున్నారు. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని తన నడానికి కత్తిని బిగించుకుని గోడ కట్టుచూ వచ్చారు. బాకా ఊదివాడు నా యొద్ద నిలిచాను. ఓకే, అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితో ఇట్లాంటిని, ఓకే, పని మిక్కిలి గొప్పది. ఈ పని ఎట్లాంటిది తెలుసా? చాలా గొప్పది. మనము గోడ మీద ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నాము కనుక ఏ స్థలంలో 21వ వచనం చూడండి. ఆ ప్రకారము మేము దేవుని పని యందు ప్రయాసపడితిమి. 6వ అధ్యాయము 15వ వచనం చివరిలో చూస్తే 52 రోజుల్లో ప్రాకారములు కట్టుట సమాప్తమాయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఇంత ఆటంకాల మధ్యలో అంత ఈజీ కాదు, మనం చెప్పుకున్నంత ఈజీగా అవ్వదు పనులు. కానీ దేవుడు ఆ పనులన్నీ ఆటంకాల మధ్యలో, నేనంటే నెహెమ్యా చేసిన ప్రార్థన కావచ్చు, ఆయన ప్రయాస కావచ్చు, మీ జీవితాల్లో కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మాకు ఎదురైన ఆటంకాల గురించి కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. ప్రయాణమే వెళుతూ ఉన్నాం, దేవుడి దయ వల్ల విజయవాడ దాటేసాం, హైదరాబాద్ కూడా చేరుకున్నాం. అక్కడ 1 డే ఉండి ప్రేయర్స్ అన్నీ చూసుకుని మరలా నిర్మల్కి బయలుదేరాం. ఇక ప్రేయర్స్ స్టార్ట్ అయిపోయింది. మార్నింగే మేము ప్రయాణమే వెళ్ళాం. 5 గంటలు విజయవాడ నుంచి హైదరాబాద్ 4 గంటలే, హైదరాబాద్ నుంచి నిర్మల్కి 5 గంటలు ప్రయాణం. మార్నింగ్ మేము మ్యాక్సిమం 6-6:30 కల్లా కారు ఎక్కాం. 11:30 కల్లా మ్యాక్సిమం మెసేజ్ స్టాండ్కైనా వెళ్ళిపోదాం, ఒకసారి అక్కడ మందిరం చూడాలని ఆస్తూనే వెళ్ళాం. కరెక్ట్గా హైవేని ఆనుకుని ఒక 2-3 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది మందిరం అన్నమాట. హైవే దగ్గర గూగుల్ అమ్మ తిప్పుతా ఉంది మమ్మల్ని చూడాలి. ఇంచుమించు మందిరం చుట్టూ తిరుగుతూ ఉన్నాం కానీ మందిరం కనపట్లేదు మాకు. గంట సేపు తిప్పింది మమ్మల్ని గూగుల్ అమ్మ. నిజంగా ఎటు వెళ్దామంటే దారులు కనిపించట్లేదు. అటు వెళ్ళిపోతుంటే కాలువ పక్కన మనకి ఇప్పుడు ఈ రోడ్డును చూసారు, అలాగే ఉంటుంది సేమ్ రోడ్డు. వాళ్ళకి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి, హైవేని ఆనుకుని 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇటు తిరుగుతున్నా, బాబు ఇక్కడ చర్చ్ ఉంటుంది, పెద్ద చర్చ్ ఉంటుంది, ఎవరు సమాధానం చెప్పట్లా. ఆ లాంగ్వేజ్ విచిత్రంగా ఉండే, ఎక్కడ బోర్డు లేదు. ఇప్పుడు మనం ఏదైనా మీటింగ్ పెట్టుకున్నామంటే ఒక చిన్న బోర్డు ఉంటుంది, పలానా చోట లొకేషన్ అని షేర్ చేస్తూ ఉంటాం. ఎక్కడ మందిరం దగ్గర బోర్డు లేదు, మీటింగ్స్ ఫ్లెక్స్ లేదు. మొత్తం మీద తిరిగి 11:30 కరెక్ట్గా మేము వెళ్ళాం. లైవ్ ఆన్ చేస్తున్నప్పటికీ అప్పటికే వాకింగ్ స్టార్ట్ అవుతుంది, వర్షిప్ స్టార్ట్ అవుతుంది. తిరిగా మొత్తం మీద అటు ఇటు తిరిగి ఇంకా చూడాలి, ఎటు తిరిగినా దొరకట్లేదు మాకు. అలాగే మనసులో స్తుతించుకుంటూ ఉంటున్నాం, ప్రభు ఎంత దూరం వచ్చి ఈ సేవను ఒక్కసారి చూసి వెళ్ళాలి. ఒంటరిగానే వాళ్ళు వచ్చి కష్టపడి ఎంత మహిమగల సేవ చేశారు కదయ్యా, ఏదో ఒక అద్భుతం చేయని అలాగే మనసులో స్తుతించుకుంటున్నాం. 12:30 అయిపోయింది. అటు ఇటు తిరుగుతున్నాం, అటు వెళ్తున్నాం, ఎటు వెళ్తున్నా సరే మందిరం దొరకట్లేదు మాకు. మొత్తం మీద అక్కడ ఒక క్రిస్టియన్ స్కూల్ ఒకటి ఉంటే అక్కడ ఒక ఆటో డ్రైవర్ని అడిగాం. సెంట్ ఏదో స్కూల్ కనిపించింది మాకు. సరే అడుగుదాం అంటుంటే, అయ్యా మీరు వెళ్ళొచ్చు కానీ బురద రోడ్డు ఉంటుందండి అన్నారు. బురద రోడ్డు అయినా సరే బాడైనా బందైనా పర్లేదు, మేము వెళ్ళాలి, ఎట్టగైనా పర్లేదు, మొత్తం మీద వెళ్దామని అలాగ ప్రయత్నం చేసుకుని వెళ్తే మొత్తం మీద ఆ రోడ్డు నుంచి నిస్సి కాలనీ అని ఉంది, అటు నుంచి అటు వెళ్తూ ఉంటుంటే ఎక్కడికి వెళ్ళినా కనిపించట్లేదు, మొత్తం మీద కనబడుతుంది. అలా మాకు రోడ్డు నుంచి మాత్రం వెనక ఆ మందిరం ఆకారం కనబడుతుంది. మెయిన్ రోడ్ నుంచి వస్తూ ఉంటుంటే ఇది పెద్ద షెడ్లా కనబడుతుంది, ఆకారంగా అయితే కనిపిస్తుంది కదా, దారి కనిపించట్లేదు మాకు. మొత్తం మీద వెళ్ళినప్పటికీ మహిమగల మందిరం మా కనులు ఎదుటి కనపడ్డది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ అయ్యగారిని మేము మామూలుగా అక్కడున్న వాళ్ళని అడిగితే, నిర్మల్లే బాగా వ్యతిరేకమైన ప్రాంతం అయ్యా, ఇక్కడ
వాళ్ళు మనకిలాగా మెయిన్ చర్చ్ ఒకటి ఉంటుంది, మెయిన్ చర్చ్ సరిపోకపోతే ఇంకా హైవేలో ఒక పెద్ద 7 ఎకరాల స్థలం తీసుకుని మందిరం కట్టారు. ఇక్కడ ఒక ఆరాధన జరుగుతుంది, అక్కడ ఒక ఆరాధన జరుగుతుంది అన్నమాట. వాళ్ళు చెప్పారు ఎక్కడ బోర్డు లేదు, నిర్మలే బాగా వ్యతిరేకతకి నిలయమయ్యాయి ఈ ప్రాంతం, అంత వ్యతిరేకత ఇక్కడే ఉంది కనుక ఎక్కడ, అందుకే మేము బోర్డు పెట్టలేదు. అయినా మెయిన్ రోడ్ నుంచి ఇంచుమించు 2-3 కిలోమీటర్ల లోపలికి మందిరం కట్టాం. చేలు మధ్యలో, మనకిలాగా బాగా చేలు మధ్యలో మందిరం ఉంటుంది, పెద్ద ఇంచుమించు ఒక 10,000 మంది పైనే పడతారు మందిరం, పెద్ద చర్చ్. దారి ఉంది కదా, ఇప్పుడు మనం వచ్చే దారిలో ఉంది కదా, జస్ట్ మెయిన్ రోడ్ నుంచి మనకి ఎంత, జస్ట్ వాకబుల్ డిస్టెన్సే కదా మనకి. దేవుడి దయ వల్ల కరెంట్ అయినా ఉంది మనకి. వాళ్ళు వెళ్ళే దారిలో స్ట్రీట్ లైట్లు లేవు, కరెంట్లు లేవు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రజలు మాత్రం వస్తూ ఉన్నారు, చీకట్లో కూడా వస్తూ ఉన్నారు. నేను అనుకున్నాను, అప్పుడు మనసులో నాకు వెలిగింది, ఆటంకాల మధ్యలో దేవుని పని జరిగించాడు దేవుడు. స్తోత్రం చప్పట్లు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లిద్దామా. ఆటంకాల మధ్యలోనే జరుగుతుంది దేవుని పని ఎప్పుడు కూడా. ఇంకొక మాట ఏమిటంటే, ఎప్పుడు పెద్ద అని చెప్తా ఉంటాడు, షమ్మాలో ఏది జరగాలన్నా శ్రమ లేకుండా జరగదన్నా అంటాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీ విశ్వాస జీవితంలో కూడా ఆటంకాల మధ్యలోనే దేవుడు చేస్తాడు. మనం ఏమనుకుంటామంటే, ఆటంకం ఎదురైంది అన్నప్పటికీ వద్దులే, ఇంకొద్దులే, ఆగిపోదాం అనుకుంటాం. ఆటంకాల మధ్యలోనే దేవుడి పని జరుగుతూ ఉంటుంది. ఎన్నో రాత్రులు నిద్ర లేవట, ఎంతో పోరాటం, ప్రయాస. చూడాలి, ప్రతి సేవకుడికి ఒక సాక్ష్యం ఉంటుంది. యేసయ్య కూడా చెప్పాడు, మనం ఎంత ఎదిగినా ఆయన పాదాల దగ్గర నేర్చుకునే స్థాయిలోనే మనం ఉండాలి. చూసినప్పుడు నాకు అనిపించింది, అవును వీళ్ళ విశ్వాసం గొప్పది. ఇంత వ్యతిరేకత ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా, ప్రజలు మాత్రం దేవుని దగ్గరికి ఆశ్చర్యరీతంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. నేను ఈ రాత్రి అదే కోరుకుంటున్నాను, మీ జీవితంలో కూడా ఆటంకాలు ఉన్నాయని ఆగిపోకండి. ఓ మాట చదవండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం చదవండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం. దేని గురించి చింతపడకండి, కానీ ఏం చేయాలి మరి? చింతించకుండా ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలన్నీ దేవునికి తెలియపరచండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయానికి కావలి ఉండునుగాక. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ ఆత్మీయ జీవితంలో దేని గురించి చింతించకండి. ప్రస్తుతం చాలామందికి ఎక్కువగా చింత, ఆవేదన ఎక్కువగా ఉంటుంది. అయ్యో టైం అయిపోతుంది, అయ్యో అంత అయిపోయింది, అయ్యో ఆర్థికంగా ఇబ్బందులు, అయ్యో అంత ఏం చేయాలి, ఇలాగ చింతిస్తూ ఉంటారు. చింతించుకుని మరి ఏం చేయమంటావు ప్రభా? ప్రతి విషయంలో ప్రార్థన పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియపరచండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయానికి కావలి ఉంటుంది. దైవ కార్యాలకి ఆటంకాలు ఎదురైనప్పుడు మనం చేయవలసింది, నెహెమ్యా చేసింది ఏంటంటే ప్రార్థన చేశాడు, పని చేశాడు. మీ జీవితాల్లో మనం ఏం చేస్తామంటే, ఒకటి చేస్తే ఇంకోటి చేయం. ఈరోజు అంతా బిజీగా, ఒకవేళ ఈరోజు సెలవు కనుక మామూలుగా సమయాల్లో ఉదయకాలం అంతా డ్యూటీకి వెళ్ళాం అనుకో, లేకపోతే వ్యాపారానికి వెళ్ళాం, పనికి వెళ్ళాం అనుకో, సాయంకాలానికి కలిసిపోయి ప్రభా నీకు స్తోత్రం, నాకు ఆమేన్, అంతే. అలా కాదు, నెహెమ్యా ప్రార్థన చేశాడు, పని చేశాడు. అందుకే దేవుని పని ఆటంకాల మధ్యలో అద్భుతంగా జరుగుతూ వచ్చింది. ఇంకొక సందర్భం కూడా చెప్తాను. మిర్యాలగూడ అనే ప్రాంతంలో దైవజనులు సేవా పరిచర్య చేస్తూ ఉంటుంటే 3 రోజులు అక్కడ సువార్త సభలు పెట్టాలని ఒక అభిప్రాయం, ఒక ఆలోచన దేవుడు వారికి ఇచ్చారట. ఏది చేసినా ప్రార్థన పూర్వకంగానే మొదలు పెడతా ఉంటారు.
ప్రేయర్ చేసి ప్రభా నీ కార్యములు జరిగించని మొదలు పెట్టారట వాళ్ళు. 3 రోజులు మీటింగు, 2 రోజులు చాలా అద్భుతంగా జరిగినవి. లాస్ట్ డే ఆఖరి రోజు మీటింగ్, మెయిన్ గెస్ట్ మాట స్పీకర్ వాక్యం చెప్పడానికని వచ్చారు. ఇక ఆరాధన అయిపోయింది. ఈ 2 రోజుల మీటింగ్ ఎలా అయిపోయింది, లాస్ట్ రోజు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు కదా, ఎలాగా పబ్లిసిటీ విషయంలో వాల్ పోస్టులు, పాంప్లెట్లు, భోజనాలు ఏర్పాటు, ఇవన్నిట్లో దేవుడు హెల్ప్ చేశాడని, పరిచారకులు సహాయపడ్డారని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి ఇంకా మెసేజ్ సమయానికి ఆయనకి వాక్యం సమయం ఇచ్చేసేయాలి. కరెక్ట్గా అలా ప్రే జరుగుతూ ఉంది. మెసేజ్ స్టార్ట్ అవుతుంది, ఇంకా అంతే. కొంతమంది దైవ కార్యానికి ఆటంకపరచడం కొరకు స్టేజ్ వెనకాలకి వచ్చి చూశారు, మొత్తం అంతా ఇటువైపు వచ్చి చూశారు, బండ్లు వేసుకుని తిరుగుతూ ఉన్నారు. చూస్తే క్రౌడ్, జనమంతా విస్తారంగా గ్రౌండ్ అంతా నిండిపోయింది. ఇసుకేస్తే జనం అన్నట్లుగా ఉంది. ఎక్కడికి రావడానికి ఆటంకాలు, వాళ్ళకి అవకాశం లేదు. ఎలాగైనా సరే దేవుని పని ఆటంకపరచాలని వెనక్కి వెళ్ళారు. వెనక్కి వెళితే ఎప్పుడైనా మీటింగ్ జరగాలంటే జనరేటర్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే చక్కగా ప్రోగ్రాం ఎక్కడ ఆటంకం పడకుండా ఒకవేళ కరెంట్ పోయినా జరగాలని ఆ ఆశతో చివరిలో ఒక జనరేటర్ పెట్టి దానికి వైరు అంతా రెడీ చేసుకుని సౌండ్ సిస్టము, లైటింగ్ అన్నీ కూడా దాని మీద నడుస్తూ ఉన్నాయి. వాళ్ళు చూశారు, ఇక్కడ మధ్యలోకి వస్తే అవకాశం లేదు, ఎంత క్రౌడ్ ఉంది, వీళ్ళ మధ్యలో ఇక దైవ కార్యక్రమం జరగటానికి ఆటంకపరచడానికి అవకాశం ఉండదని ఆలోచించి ఆ జనరేటర్ దగ్గరికి వెళ్ళి ఆ వైర్ మధ్యలో ఉన్న వైర్ని వాడు వచ్చి ఒక కత్తి తీసుకొచ్చి వైర్ కట్ చేశాడు. ఇంత ప్రోగ్రాం అంతా జరుగుతూ ఉంటుంటే వాడు వచ్చి మధ్యలో అలా ఆటంకపరిచాడు. అలాగని ఆ రోజు మీటింగ్ జరగలేదంటే అద్భుతంగా మరలా వెంటనే దేవుడు వితిన్ కొద్ది క్షణాల్లో, నిమిషాల్లోనే ఆ పనంతా మరలా స్టార్ట్ చేసి పని జరుగుతూ వచ్చింది. నేనంటాను, దేవుని పనికి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఆ ఆటంకాలు అధిగమించాలంటే ప్రార్థన. నెహెమ్యా చేసినదే, ప్రార్థన చేస్తూ వచ్చాడు, పని చేస్తూ వచ్చాడు. మీ జీవితంలో కూడా అలా చేయండి. దేవుని పనికున్న ప్రతి ఆటంకాలని యేసు నామములో తొలగించునుగాక. రెండో మాటలోకి వస్తుంది, సెకండ్ వన్. ఏ విషయాల్లో మనకి ఆటంకాలు ఎదురవుతున్నాయి చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 36వ వాక్య భాగాన్ని చదువుదాం. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 36వ వాక్య భాగం చదువుదాం. వారు త్రోవలో వెళ్ళుచు ఉండగా నీళ్లు ఉన్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇవ్వటానికి ఆటంకం ఏమిటి అడిగి రథం ఏంటి? ఆ బాప్తిసం ఇవ్వటానికి ఆటంకం ఏమిటి? సో రెండవది, బాప్తిస్మానికి ఆటంకములు. ప్రస్తుతం చాలామంది చాలా భక్తి చేసేవాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి మందిరంలో చాలా దైవికమైన భక్తి మార్గం నడిపించబడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రార్థనకు వస్తారు, అందరికంట సమయానికి మందిరానికి వస్తారు, చక్కగా కూర్చుంటారు, పాటలు పాడుతున్నప్పుడు పాటలు పాడుతూ ఉంటారు, చప్పట్లు కొట్టున్నప్పుడు చప్పట్లు కొడుతూ ఉంటారు, ఏకీభవిస్తూ ఉంటారు, పరిచర్యలో ఉంటారు. సో అంత గుడ్, బాగుంటుంది. బాప్తిసం తీసుకోండి అమ్మా అన్న, బాప్తిసం తీసుకోండి అన్న, అక్క బాప్తిసం తీసుకోండి అంటే బాప్తిస్మా అక్కడికి వచ్చినప్పటికే ఏదో ఒక ఆటంకం. తీసుకుందామని ఉంది కానయ్యా, మా ఇంటోళ్ళు ఒప్పుకోరయ్యా, లేదా మా కుటుంబస్తులు ఒప్పుకోరయ్యా, మా ఊరోళ్ళు ఏదో ఒక ఆటంకం. సో ఇక్కడ చూస్తే లేఖన సారాన్ని మనం గమనిస్తే, కందాకే మంత్రి యెరూషలేం వెళతా ఉన్నాడు దేవుని మందిరానికి. వెళుతున్న మార్గంలో ఫిలిప్పును దేవుడు వెళ్ళి ఆత్మ ద్వారా కొనిపోయి చక్కగా మాట్లాడాడు. ఇదిగో అతడు వెళుతున్నాడు కానీ, చదువుతున్నాడు కానీ అతనికి ఏం అర్థం కావట్లా. ఇప్పుడు నువ్వు చదువుతున్నది అర్థమవుతుందా, గ్రహిస్తున్నావు అంటే అడిగాడు. నాకు బోధించేవాళ్ళు లేకపోతే నేను ఎట్లా? వెంటనే వాళ్ళిద్దరూ ఆ మాటలు ధ్యానిస్తూ వెళ్తూ ఉంటుంటే నీళ్లు కనబడ్డాయి.
వెంటనే అడుగుతున్నాడు, బాప్తిస్మం ఇవ్వటానికి ఆటంకం ఏంటి? వెంటనే వాళ్ళు నీటిలో దిగారు. ఆ మంత్రికి ఫిలిప్పు బాప్తిస్మం ఇచ్చాడు. ఈ రాత్రి దేవుని సందులో చాలామంది మీ కుటుంబాల్లో మీరు ఒక్కరు రక్షించబడి ఉండొచ్చు. ఇంకా కుటుంబస్తులందరూ రక్షణ కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అన్నీ చూడండి, కొంతమంది భర్తలు ఉంటారు, ఎంత చక్కగా వాళ్ళు అక్కోళ్ళు చెప్తూ ఉంటారు, అన్నయ్య దైవ కార్యక్రమం ఏది జరిగినా ఖచ్చితంగా పంపిస్తారు, మమ్మల్ని వెళ్ళండి అన్నా అంటారు, వస్తూ ఉంటాం. పిల్లల్ని పంపిస్తారన్నా, దేవుని కార్యక్రమాలు అన్నిటికీ ఓకే, మీరు కూడా రండి అంటే అప్పుడప్పుడు ఎప్పుడైనా పండక్కైనా వస్తారు, దేవుని మాటలు వింటారు. కానీ బాప్తిసం తీసుకోండి అంటే అక్కడ వచ్చేస్తుందంట. మా ఇద్దరికి అదే డిస్కషన్ అన్న. చాలామంది ఇలా చెప్తూ ఉంటారు. ఈరోజు నేను ఆశపడుతున్నాను, ఎవరి కుటుంబాల్లో అయితే ఇంకా బాప్తిస్మాలు పొందకుండా ఆటంకాలు ఉండిపోయినవో అవన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. గట్టిగా చెప్దాం ఒకసారి, ఆమేనండి. సిలువలో దొంగను గురించి చూడండి ఒకసారి. యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని సిలువ వేశారు. వెంటనే లేఖనాల్లో మనం చూస్తే ఒక దొంగ అంటాడు, నువ్వు నిజంగా దేవుడు అయితే నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. మరొక ఆయన అంటాడు, అట్లా కాదయ్యా, మనందరి శిక్ష ఆయన భరించాడు సిలువలో, మనకిది తగును, మనం చేసిన నేరాలకి మనకిది శిక్ష, కానీ ఆయన మనందరి భారాన్ని ఆయన మోస్తున్నాడు అని చెప్తే ఒక వ్యక్తి అడుగుతాడు, నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అవకాశం వచ్చింది, దాన్ని యూజ్ చేసుకున్నాడు. కానీ మరొక వ్యక్తికి అవకాశం ఉన్నా సరే పోగొట్టుకున్నాడు. చాలామందికి అవకాశాలు ఉంటాయి, రక్షణ పొందే అవకాశాలు ఉన్నా ఆటంకాలుగా నిలిచిపోతున్నారు. ఈరోజు నా ప్రార్థన, మీ ఇళ్ళలో మీరొక్కరే రక్షించబడి దేవుని రాజ్యానికి చేరుకోవటం కాదు, మీ ఇంటి వాళ్ళకి కూడా రక్షణ కావాలని నా ఆశ. చూడండి, లేఖనాల్లో కొన్ని మాటలు చదివిస్తాను. లూకా సువార్త 19వ అధ్యాయం 6వ వాక్యం చూస్తే ఇక్కడ జక్కయ్య రక్షించబడిన విధానాన్ని గురించి మనం చూస్తాం. చూద్దాం. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని అంత బస చేయవలనని చాలా. 9వ వచనం చూస్తే, జక్కయ్యా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చూడండి, ఆలోచిద్దాం. అన్యాయంగా జీవిస్తున్న జక్కయ్య జీవితంలో యేసు ప్రభుని చూడాలనే ఆశతో వెళ్ళాడు, సంతోషంతో చేర్చుకున్నాడంట. నాకు ఆ మాట భలే నచ్చింది, సంతోషంగా చేర్చుకున్నాడంట. వాస్తవంగా చెప్పుకోవాలంటే జక్కయ్యకి ఆటంకాలు చాలా ఉన్నాయి. పొట్టోడు, దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్పండి. పొట్టోడు కానీ గట్టోడే. పెద్దోడు ఊరకనే చెప్పలేదు, ఇలాంటి సామెతలు. పొట్టోడండి బాబు, చాలా గట్టోడండి. చూడాలని ఆశ ఉంది, వెళ్ళాడు. జనాలందరూ అడ్డుగా ఉన్నారు. అడ్డుకున్నాడని ఆగిపోయాడా? ఆగలేదు. ఏం చేశాడు? మేడ్ చెట్టు ఎక్కాడు. పైనుంచి వస్తూ ఉన్నాడు, కింద నుంచి ప్రభు వస్తూ ఉన్నాడు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. వెంటనే సంతోషంతో చేర్చుకున్నాడంట. చూడండి, జక్కయ్య జీవితంలో ఆటంకాలు ఉన్నాయి, జనులే ఆటంకాలు, గుమ్ముగూడారు, అడ్డుగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తే ఎన్ని రకాల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఎన్ని రకాల దీవెనలు ఉన్నాయి. ఒకప్పుడు రోజుకి చాలామందిని చూడండి, రోజుకి 20-30 సిగరెట్ పెట్టెలు ఖాళీ చేస్తుంటాడు. అలాంటి వ్యక్తులు మారారు. సిగరెట్ పెట్టెలు తాగేసి, డ్రింక్ చేసి, స్మోక్ చేసి, భార్యని కొట్టి, కుటుంబాల్లో బాధ పెట్టి, ఇలాంటి వ్యక్తులు మారి ప్రభు దగ్గరికి రావటం వల్ల వాళ్ళ కష్టార్జితం మిగిలే కదా, కుటుంబానికి క్షేమమే కదా. ప్రభు దగ్గరికి రావటం వల్ల ఉపయోగమే కానీ నష్టమేమీ లేదు.
కానీ ఈరోజు దేవుని దగ్గరకు వస్తూ ఉండండి, ఏదో ఒక ఆటంకపరిచే వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాతే వాళ్ళ కుటుంబాలు కట్టుకున్నారు, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాతే వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నారు. ఈరోజు నా ప్రార్థన, ఎవరైతే రక్షించబడకుండా ఉండిపోయారో అతి త్వరలోనే వాళ్ళకి రక్షణ భాగ్యం వాళ్ళ కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక. ఇక ఆలస్యం చేయకుండా దేవుడు త్వరగానే వారు రక్షించబడాలని ప్రార్థన చేద్దాం, కోరుకుందాం. దేవుడు సహాయం చేయనుగాక. ఇక మూడో మాటలకు వెళ్తాను. థర్డ్ వన్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 39-40 వాక్యాలు చదవగా విందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 39-40 వాక్యాలు చదువుదాం. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించటం ఆసక్తితో అపేక్షించుడి. ప్రవచించటం ఆసక్తితో అపేక్షించండి. భాషలతో మాట్లాడుట భాషలతో మాట్లాడటం ఆటంకపరచుకుడి, ఆటంకపరచొద్దు. చాలు. సో మూడవదిగా పరిశుద్ధాత్మ భాషలకి ఆటంకం, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ ఆ హోలీ స్పిరిట్ నింపుదల, ఆ ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. ఆత్మీయంగా చెప్పుకోవాలంటే చాలామందిని మీరు చూడండి, పాటలు ఓకే, ప్రార్థన ఓకే, వాక్యము మొత్తం మీద ఓకే, పరిశుద్ధాత్మ అనే టాపిక్ వచ్చినప్పటికీ వాళ్ళ హృదయ అంతరంగాలు ఎన్ని ఆటంకాలు, ఎన్ని ప్రశ్నలు వలయం ఉంటుందంటే అన్ని ప్రశ్నలు వలయం ఉంటుంది. పౌలు అదే చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ భాషలకి ఆటంకపరచకండి, ప్రవచనాలను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకనగా భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మర్మాలు పలుకుతూ ఉన్నాడు. అందుకని పరిశుద్ధాత్మ భాషలకి ఆటంకపరచొద్దు. ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. మొన్న రీసెంట్గా నేను లేను, మీటింగ్స్కి వెళ్ళాను. ఇక్కడ లోకల్లో ప్రేయర్ మీటింగ్ ఒకటి జరిగితే బైబిల్ మిషన్ వాళ్ళు చిన్న ప్రార్థన జ్ఞాపకార్థ కూడిక ఏదో ఏర్పాటు చేసుకున్నారు. ఒక తల్లి చనిపోతే ఆ తల్లి జ్ఞాపకార్థ కూడిక జరిగింది. కాలనీలోనే కదా మనం విజిటింగ్ చేస్తూ ఉంటాం కనుక మనకి తెలియపరిస్తే నేను లేనని ఒక బ్రదర్ని పంపించాను. వెళ్ళారు, బాబు ఎలా జరిగింది ప్రేయర్ అని. లాస్ట్లో ఈ వారం అంతా వాళ్ళకి అప్పచెప్పినవన్నీ లాస్ట్లో ఇట్లా చేసామన్నా, మీటింగ్కి వెళ్ళి వచ్చామని చెప్పారు. రోజు ప్రేయర్ చేసేవాళ్ళు వచ్చారన్నా, ఎవరెవరికి చెప్పారు, అందరూ అన్నీ చెప్పారు. సరే ప్రేయర్ ఎట్లా జరిగింది అని అడిగాను. బైబిల్ మిషన్ వాళ్ళన్నా ప్రార్థన 11 గంటలకి స్టార్ట్ చేశారని, నేను 10:30కి వెళ్ళి కూర్చున్నాను. 11 గంటలకు వచ్చారు, ప్రార్థన స్టార్ట్ చేశారు, పాటలు పాడారన్నా, అన్నీ వాళ్ళే పాడుకున్నారు. తర్వాత ఏం జరిగింది అంటన్నా, దైవ లక్షణ స్థుతులు, సాతాను ఎదిరింపులు. సో వాళ్ళ క్రమాలన్నీ జరిగించారన్నా. మేము వెళ్ళేందుకు మాకు వాక్యం చదవమని ఇచ్చారంతే, లాస్ట్లో 2 మాటలు చెప్పమన్నారు. వాళ్ళ క్రమం అంతా బాగానే జరిగిందన్నా అన్నాడు. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, మందిరంలో కదా దైవ లక్షణ స్థుతులు వాళ్ళ క్రమాలన్నీ జరిగించాల్సింది, మరి ఈ జ్ఞాపకార్థ కూటంలో కూడా వాళ్ళ క్రమాలు జరిగిస్తూ ఉంటుంటే మరి నీకు స్తుతి ఆరాధన అన్నప్పటికీ నీకు ఎందుకు ఆటంకం వచ్చింది? ఎవరి పద్ధతులు వాళ్ళు ఫాలో అవుతున్నారు కదా. నా మనసులోకి వచ్చిన ఆలోచన అదే, ఎవరి పద్ధతులు వాళ్ళు క్రియ చేస్తూ ఉన్నారు. ఒక డినామినేషన్ ఆ క్రమాలు కరెక్ట్గానే జరిగిపోతూ ఉన్నాయి. మరి పరిశుద్ధాత్మ నింపుదల, ఆరాధన అన్నప్పటికి ఎందుకు లేచి వెళ్ళిపోతున్నావు? ఆరాధన అన్నప్పుడు ఎందుకు కళ్ళు తెరిచి చూస్తున్నావు? ఆరాధన అన్నప్పుడు ఆ భాషల ఆ అభిషేకం అనేది ఎందుకు ఇష్టపడలేదు నువ్వు? ఆటంకపరచొద్దు, నిర్లక్ష్యపరచొద్దు. సో హోలీ స్పిరిట్ నింపుదల దేవుడు అదొక వరంగా, మీలో వరముగా ఇచ్చాడు దేవుడు. దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. భాషల వరం దేవుడు ఇచ్చినప్పుడు ప్రతిరోజు వ్యక్తిగతంగా నువ్వు భాషలతో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి.
అన్య భాషలతో నింపబడుతూ ఉండే టీపీఎం ది పెంతుకొస్తూ అనుభవాలు మనం చూస్తూ ఉంటుంటే వాళ్ళ ప్రార్థన చేసిన భాషలతో ప్రార్థన చేస్తూ ఉంటారు. భాషలు మాట్లాడడానికి ఎక్కువగా భాషలతో మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది గిల్టీ ఫీలింగ్ మాట, ఆల్రెడీ వాళ్ళు అభిషేకించబడ్డారు, పరిశుద్ధాత్మ వరం వాళ్ళకు ఉంది, వాళ్ళు భాషలు మాట్లాడతారు, కానీ జనాల మధ్యలో ఉన్నప్పుడు వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో. నేనంటాను, ఎవరో అనుకుంటారని నీలో ఉన్న వరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు నీకు ఇచ్చిన ఆ కృపను పోగొట్టుకోవద్దు, ఆటంకపరచొద్దు. యేసు నామములో తండ్రి నిన్ను దర్శించునుగాక. మరి బైబిల్లో చూడండి, లేఖనాల్లో చదివితే మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వాక్యం చూస్తే, నా నామం పేరట మీరు దయ్యాలు వెళ్ళగొడతారు, కొత్త భాషలు. చూడండి ఆ మాట చదవండి క్లియర్గా, మార్కు సువార్త 16:17. నా నామం పేరట మీరు ఈ సూచక్రియలు కనబడతాయి, నా నామం పేరట దయ్యాలు వెళ్ళగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు. కంటిన్యూస్. పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది తాగినా ఏది మీకు హాని చేయదు, రోగుల మీద మీరు చేతులు ఉంచినప్పుడు స్వస్థత పొందుతారు. దేవుడిచ్చిన మాటలు కదా ఇవి. నా నామం పేరట మీరు చేస్తూ ఉన్నారు కనుక క్రొత్త భాషలు మీరు మాట్లాడతారు. బైబిల్లో భాషల గురించి నానా రకాలుగా అనేక విధాలుగా మనం చూస్తూ ఉంటాం. దేవదూతల భాషలు ఉన్నాయి, అన్య భాషలు ఉన్నాయి. అభిషేకించబడిన పరిశుద్ధాత్మ ఆ వరాన్ని మనలో దుఃఖపరచకూడదు. బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? ఆత్మను ఆర్పకుడి అన్నాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అన్నాడు. కాబట్టి అనేకులు పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారు ఏదో ఆరాధన సమయంలోనే భాషలు కాదు, డ్రమ్ము కొడితేనే భాషలు కాదు, భాషల వరం దేవుడు నీకు ఇచ్చాడు. ఎప్పుడు ఆ భాషలు, ఆ టంగ్స్, పరిశుద్ధాత్మ భాషలతో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, పరిశుద్ధాత్మ భాషలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. భాషలు మాట్లాడటం ఆటంకపరచకూడదు, ప్రవచన వరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సో దేవుని వాక్యానికి విరోధంగా మనం ఎప్పుడు ఏం చేయకూడదు. ఇంకొక మాట కూడా చదివిస్తాను. అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 6వ వాక్యం చూడండి ఒకసారి. అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 6వ వాక్యం ఒకసారి చూడండి. పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చింది. అప్పుడు వారు భాషలతో మాట్లాడుతూ ప్రవచించడం మొదలు పెట్టారంట. భాషల వరాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు దాన్ని ఆధ్యాత్మికంగా వృద్ధి చేసుకోవాలి. భాషలతో మాట్లాడుతూ వాళ్ళు ప్రవచించారంట. ఆత్మీయ జీవితంలో సంఘానికి ప్రవచన వరం, దేవుడిచ్చిన ఆ కృపను మనం కాపాడుకుంటూ ఉండాలి. అందుకే చూడండి, వరములు ఉండాలి, సంఘంలో ఫలములు కూడా ఉండాలి. ఆత్మ ఫలాలు ఉండాలి, ఆత్మ వరాలు కూడా ఉండాలి. సంఘములో ఈ వరం ఖచ్చితంగా ఉండాలి. సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించేవి ఇవన్నీ కూడా. అందుకే పరిశుద్ధాత్మ భాషల్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు, ఆటంకంగానే ఉండొద్దు. దేవుని క్రమాన్ని ఖచ్చితంగా పాటించాలి. అందుకే నేను ఎక్కడ మందిరంలో ఆరాధన జరిగినా, బయట ఎక్కడ సువార్త కూటం పెట్టినా ఖచ్చితంగా ఒక పాట పాడి ఆరాధన చేస్తే తప్ప నేను వర్తమానం స్టార్ట్ చేయను. అది దేవుని వాక్యం మనం ఖచ్చితంగా నెరవేర్చాలి. దైవ క్రమం. పరిశుద్ధాత్ముడు దుఃఖపడకూడదు. ఆత్మలో వర్ధిల్లినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని క్రొత్త భాషలతో నింపునుగాక, అభిషేక తైలముతో మిమ్మల్ని అభిషేకించునుగాక. పెంతుకొస్తు పండగ దినమున 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు ఆ అగ్ని అభిషేకం వాళ్ళు ఎలా తాకిందో, అన్య భాషల వరం కొరకు కనిపెట్టి కోరుకుని దేవుని దగ్గర నుంచి పొందుకుని ఆ అభిషేకాన్ని వృద్ధి చేసుకుంటా ప్రతిరోజు
దేవుని సందులో ఏకాంతంగా ప్రార్థించి కృప పొందుకోండి. అట్టి కార్యములు దేవుడు మీ ఎడల జరిగించునుగాక. చివరి మాట చెప్పి ప్రార్థిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 21-22 వచనాలు చదవగా విందాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 21-22 వచనాలు. క్రీస్తు నామము ఎరగని చోట్ల సువార్తను ప్రకటించాలని మిక్కిలి ఆశగలవాడినై ఉండి అలాగూ ప్రకటించి తిని ఈ హేతువు చేత మీ యొద్దకు రాకుండగా నాకు అనేక పర్యాయాలు ఆటంకాలు కలిగాయి. మీ యొద్దకు రాకుండగా అనేక పర్యాయాలు ఆటంకములు కలిగాను. సో 4వది, సువార్త పరిచర్యకు ఆటంకాలు. సువార్త పరిచర్య, పౌల ఆశ ఏంటో తెలుసా? క్రీస్తు నామం ఎరగని చోట్ల సువార్త ప్రకటించాలి. అదే కదా మన ఆశ కూడా. క్రీస్తు నామం ఎరగని చోట్ల సువార్త ప్రకటించాలి. అలాగని మిక్కిలి ఆశపడ్డాడంట. కానీ ఎన్నిసార్లు వెళదామని ప్రయత్నం చేసినా అనేక ఆటంకాలు. రావాలనుకున్నాడు కానీ ఆటంకాల మధ్యలోనే అలాగే ప్రకటించుకుంటూ వచ్చాడు పౌలు. దైవ సన్నిధిలో నేను కోరుకుంటా ఉన్నాను, క్రీస్తు ప్రభు మనకు ఒక సువార్త పనిని అప్పగించాడు. ఇప్పుడు చూస్తూ ఉంటుంటే ప్రతి దారి వెళ్ళేవాడు కూడా పర్మిషన్ ఉందా? స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా అని చెప్పండి. బీడు బారిన భూములు దున్నాలి మనం. ఎన్నో చోట్ల సువార్త పని ఆగిపోయింది. ఆ మధ్యకాలంలో తల్లి దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉంది. ప్రార్థన అయిపోయిన తర్వాత కరపత్రికలు తీసుకుని ఆ పక్కనే చిన్న చిన్న గల్లీలు వీధుల్లో ఉంటే ప్రభువుని గురించి, సువార్త అంటే మంచి వార్త కదా. యేసుప్రభు సువార్తలో 3 దాగి ఉన్నాయి: యేసుప్రభు పుట్టిక, యేసుప్రభు మరణం, యేసుప్రభు యొక్క పునరుద్ధానం. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పుట్టాడు, ఎందుకోసం ప్రాణం త్యాగం చేశాడు, తిరిగి లేచి తండ్రి సింహాసనం మీద కూర్చుని మన కొరకు తిరిగి రాబోతున్నాడు. అయితే ఆయన పరిచర్యను చేయటం కొరకు కొంతమందిని సువార్థికుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలా చెప్తూ ఉంటుంటే, నీకు పర్మిషన్ ఉందా? మత ప్రచారం చేస్తున్నావేంటి, సువార్త చెప్తున్నావేంటి అనని ఆటంకపరుస్తూ వచ్చారట. ఆమె దేవుణ్ణి నమ్ముకున్న, దేవుణ్ణిలో చాలా గట్టిగా ప్రభు కోసం నిలబడింది ఆమె. ఎందుకంటే అన్యుల కుటుంబం నుంచి రక్షించబడింది. ఒకప్పుడు ఎన్నో కార్యాలు చేసింది, అవేమీ జరగలేదని ఆమెకు తెలిసి నిజ దైవత్వాన్ని గుర్తించి ప్రభులోకి వచ్చింది కనుక ఆమె ధైర్యంగా నిలబడి ఇలా చెప్తా ఉంది, అయ్యా నేను చిన్న మెగాఫోన్ పెట్టి సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. ఇది చేసేది మంచి కార్యం. జస్ట్ మేము చెప్తున్నది ఒక 5 నిమిషాలు లేదా 2 నిమిషాలు వీధిలోకి వచ్చి అలా 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోతున్నాం. 9 రోజుల నుంచి గొట్టాలు పెట్టేసి అటు ఇటు అసలు చెవుల్లో రక్తాలు వచ్చేటట్లులాగా మీరు గోల్ చేస్తూ ఉన్నారు కదా. ఎప్పుడైనా మిమ్మల్ని పర్మిషన్ ఉందా అని మేము ఎప్పుడైనా అడిగామా? పర్మిషన్ ఉందని లేదు. మరి ఎందుకయ్యా అలా ఇబ్బంది పెడతావు అని ఆయనకి సువార్త చెప్పి ఆమె ఎలా రక్షించబడిందో, ఆమె స్థితి ఏంటో చెప్తే అలా అడ్డుగా ఆటంకపరిచిన వ్యక్తి ఆమె సువార్త ద్వారా మార్పు చెంది ఈరోజు పరిచర్యలో సాగిపోతూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? సో మన జీవితాల్లో సువార్తకి ఆటంకాలు ఎన్నో, కానీ సువార్త ఆగకూడదు. అక్కడ నేను అదే ఆశ్చర్యపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత. నిర్మల్ డిస్టిక్ ఆయన ఒకటే చెప్పాడు, మా ప్రాంతం దెయ్యాలకి నిలయం బాబు, మంత్రశక్తులు, చాతబడి శక్తులు
అన్నీ మా ప్రాంతాల్లో ఉన్నాయి, వ్యతిరేకత, రాజకీయ వ్యతిరేకత కూడా మా ప్రాంతంలో ఉందయ్యా. ఇంత వ్యతిరేకతల మధ్యలో 150 గ్రామాల నుంచి మందిరానికి వస్తారంట వాళ్ళు. వ్యతిరేకత మధ్యలో విశ్వాసులు అలాగే సువార్త పరిచయం చేస్తూ ఉంటారంట. ఆయన ఓ మాట చెప్పారు, మాది ఎడారి ప్రాంతంలో మాకు సేవ జరుగుతుంది, మీది ఏదేను బాబు, మీకు ఏదేనంటే అన్ని దేవుడు రెడీ చేసి పెట్టాడు, మీరు ఎందుకు చేయకూడదని. ఈరోజు మీరు ఆలోచించండి, క్రీస్తు నామం ఎరగని చోట్ల చాలా ఉన్నాయి, బీడుబారిన భూములు చాలా ఉన్నాయి, మన ప్రాంతాలు చాలా ఉన్నాయి. కనుక పట్టుదల కలిగి ధైర్యం తెచ్చుకుని ప్రభు పనిచేద్దాం. చూడండి, ఒక మాట చదివిస్తాను. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. యెషయా గ్రంథం 52:7 చూస్తే, సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు ఓకే రక్షణ సమాచారం ప్రవర్తించు అని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పు అని పాదములు ఓకే పర్వతాల మీద ఎంతో సుందరమైన, అంటే సువార్త ప్రకటించే వాళ్ళ పాదాలు ఎంతో సుందరమైనవి. మనం చెప్తున్నది మత ప్రచారం కాదు. మతం మనిషిని మతి లేకుండా చేస్తుంది. మతం కాదు క్రైస్తవ్యం ద్వారానే సమాధానం ప్రజలకు వచ్చేది. క్రైస్తవ్యం ద్వారా ఎన్నో కుటుంబాలు కట్టబడుతున్నాయి. శాపంలో ఉన్నవాళ్ళు మారుతున్నారు, వ్యసనాల్లో ఉన్నవాళ్ళు, అలవాట్లో ఉన్నవాళ్ళు విడుదల పొందుతున్నారు. క్రైస్తవ్యం ద్వారా ప్రజలకి శాంతి సమాధానాలే కలిగినాయి. ఇప్పుడు చాలామంది మిషనరీ స్కూల్లో చదువుకున్నారు. చాలామంది మిషనరీలు చేసింది ఏంటి? వాళ్ళు వైద్య సేవలు అందించి ప్రభు గురించి ప్రకటిస్తూ వచ్చారు. దేవుని సువార్త ఇది. బైబిల్ ఏమంటుందంటే సువార్త ప్రకటించే వాళ్ళ పాదాలు సుందరంగా మారుతాయి. సాధు సుందర్ సింగ్ గారు కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా టిబెట్ ప్రాంతాల్లో అద్భుతమైన సువార్త చేసి అనేక ఆత్మలు రక్షించాడు ఆయన. ప్రతి సంఘం కూడా సువార్త పరిచర్య జరగాలి. దానికి ఆటంకాల మధ్యలోనే దేవుని పని జరుగుతూ ఉండాలి. ప్రభు మిమ్మల్ని అలాగ పరిచర్య కొరకే ఎంపిక చేసుకుని సువార్త ప్రకటించవలసిన భారం మీ గుండెల మీద మోపాలని కోరుకుంటున్నాను. సువార్త ద్వారా జరిగే ఒక్క చిన్న కార్యాన్ని గురించి చెప్పి ప్రార్థిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:16. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:16 చూడండి. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. ఒకసారి అందరూ ఆమేన్ చెప్పండి. ఒకసారి సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. సువార్త ద్వారా క్రొత్త ఆత్మలు రక్షించబడతాయి. పౌలు సంఘంలో ఏమని మాట్లాడతానంటే, నేను మిమ్మల్ని ఎలా ఏం చేశాను తెలుసా? సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. సువార్త ద్వారా కొత్త ఆత్మలు రక్షించబడతాయి. మీ హృదయాంతరంగంలో ఈ ఆలోచన ఉండాలి. సువార్త. కొంతమందిని నేను చూస్తాను, ఆటో ఎక్కిన సువార్త చెప్తూ ఉంటాను. నేను ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను. మీరు బండి మీద పోతూ ఉన్నారనుకోండి, లేకపోతే మీ కన్నులు ఎదుటి ఎవరో బైక్ మీద వెళ్తూ ఉన్నారు, స్కూటీయో లేకపోతే బైకో వెళుతున్నారు. వాడు వెళుతున్న మార్గంలో, వెళుతున్న దారిలో జస్ట్ వాడు బైక్ మీద వెళ్తుంటే స్టాండ్ తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు. అడావుళ్ళు వెళ్ళిపోతున్నారు, స్టాండ్ తీయలేదు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ బళ్ళకైతే స్టాండ్ తీయకపోతే స్టార్ట్ అవ్వట్లేదు. పాత బళ్ళకైతే స్టాండ్ ఉన్నా స్టార్ట్ అయిపోతుంది. స్టాండ్ అలాగ వాళ్ళు తీసుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. మీ కన్నులకి కనబడ్డాయి. అప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? చెప్తారా లేదా? స్టాండ్ తీసుకోమని చెప్తారు లేదా? అమ్మ చెప్తారు లేదా? కీర్తక్క చెప్తావా? ఎందుకు చెప్తారు? వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండా, మీ అంకులా, మావయ్య?
తోడల్డా కాదే. ఎందుకు చెప్తున్నారు? కనీస ధర్మం. వెళ్ళిపోతున్న మార్గంలో వాడికి ఏని స్కిడ్ అయ్యి ఇలా యూటర్న్ తీసుకున్నప్పుడు ఆ స్టాండ్కి రోడ్డుకి రాసుకుంటే కింద పడతాడు, కాళ్ళు ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది, గాయాలు అవుతాయి అని కనీస ధర్మం. ఒక వ్యక్తి మీ కన్నులు ఎదుట కనబడినప్పుడే ఆ చిన్న హెల్ప్ చేయడానికి మీరు ఇష్టపడ్డారు. మరి భౌతికంగా ఆలోచిస్తేనే అతడికి గాయాలు తగులుతాయని ఆలోచిస్తేనే ఈ చిన్న పని చేస్తే, మరి అతని అంతరాత్మ లోపల ఉన్న ఆత్మ రక్షించబడకుండా నరకానికి వెళ్ళిపోతే అది ఇంకెంత బాధ. యాతనకరమైన స్థలంలో ఎంత బాధపడాలి. అందుకే సువార్త, నువ్వే ఒక సువార్తికుడు అవ్వాలి. నువ్వు చేస్తుంది ప్రచారం కాదు, మంచి పని. ఖచ్చితంగా సువార్త నీ నోట నువ్వు ఖాళీ దొరికితే దేవుని గురించి మాట్లాడటానికి ఇష్టపడండి. పక్కింటోళ్ళ చరిత్ర, ఎదురింటోళ్ళ చరిత్ర తెలుసా తగునా అని కాదు, దేవుని వార్త చెప్పడానికి ఇష్టపడండి. చూడండి, కొంతమంది మిమ్మల్ని నిలబెట్టి గంటలు 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 మాట్లాడుతూ ఉంటారు, మీరు అలా లీలమైపోతుంటారు. కానీ ప్రభు గురించి చెప్పడానికి ఎందుకు రావట్లేదు మీకు ఆ మనస్సు? అందుకే ఈరోజు ఆటంకాల మధ్యలో సువార్త పరిచయం జరగాలి. యేసయ్య అలాంటి ద్వారాలు తెరిచి ఎంతోమందికి, అప్పుడు ఈ టెక్నాలజీ ఏమీ లేనప్పుడే వాళ్ళు అంత కష్టపడి అద్భుతమైన సువార్త తీసుకొచ్చారు మన దేశానికి, మన ప్రాంతాలకి. విలియం కేరీ ద్వారా ఎంత అద్భుతమైన సువార్త వచ్చింది. సతీ సహగమనం, వీటన్నిటిని రూపుమాపటానికి, దేవుని పని చేయటానికి ఆయన వాడబడుతూ వచ్చాడు. మరి మీరు కూడా విన్న వార్త ఈ చెవితో విని విడిచిపెట్టే వాళ్ళకి కాకుండా ప్రభు గురించి చెప్పాల్సిందే. నేను ఒకసారి హాస్పిటల్లో ప్రార్థన చేయడానికి వెళ్ళాను. వెళితే హాస్పిటల్లో ఉన్నాడు ఆయన, తెలిసిన ఆయనే, మా వీధిలో మేము అద్దెకుంటున్నప్పుడు ఉండేవారు అన్నమాట. నన్ను చూసి ఏడుస్తూ ఉన్నాడు, మంచం మీద అలా ఏడుస్తూ ఉన్నాడు. నేను చూసి, బాధపడకండి అయ్యా, మరి ఏం చేస్తాం, అన్ని రోజులు లా ఉండవు కదా, సరే మీకు హెల్త్ ఇబ్బందిగా ఉంది, బాధపడొద్దు అని కొన్ని మాటలు అక్కడే ఇప్పుడు ఆ సమయంలో చెప్తేనే వింటాడు ఆయన. ఎందుకంటే ఆల్రెడీ బాధలో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు, ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఆదరించే వాళ్ళు లేరు. ఒక క్రైస్తవ బిడ్డలు తప్పకుండా ఆదుకొని ఆదరించే మనసు వాళ్ళకు ఉంటుంది కనుక మేము వాళ్ళు ఎన్నిసార్లు దూషించిన పోన్లే బాధలో ఉన్నాడు కదా, నేనే వెళ్ళాను. వెళితే ఏడుస్తున్నాడు, అయ్యా మిమ్మల్ని అనేక సార్లు ఇబ్బంది పెడతా వచ్చాను, పోన్లేండి పర్లేదండి, మీరు దేవుడిని నమ్ముకోవటమే మాకు కావాలి. సో విన్నాడు. ఆ సమయం కష్ట సమయం కాబట్టి, ఆ హాస్పిటల్లో మంచాన్ని బాధపడుతున్నాడు కాబట్టి ఆ టైంలో విన్నాడు. అద్భుతంగా హాస్పిటల్ నుంచి క్షేమంగా ఇంటికి వచ్చాడు, మార్పు చెందాడు, రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు చెప్పాలి, ఆటంకాల మధ్యలోనే సువార్త జరగాలి. ప్రభు ఆ విధంగా ద్వారాలు తెరిచి దైవ ఆసక్తితో నేను నడిపించునుగాక. చేతులు పైకెత్తుకుసారి అందరూ ఆమేన్ చెప్పండి. నేను ముగిస్తూ ఉన్నాడు. యేసయ్య చెప్పాడు, వారిని ఆటంకపరచొద్దు. ఏ విషయాల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయో ఒక 4 సందర్భాలు మీకు చెప్పాను. నెంబర్ 1, దేవుని పనికి ఆటంకాల మధ్యలో నెహెమ్యా పని చేశాడా, పారిపోయాడా? పని జరిగింది. నువ్వు కూడా ఆటంకాల మధ్యలోనే దేవుని పని జరగాలి. 2, బాప్తిస్మాన్ని పొందకుండా ఆటంకాలు, ఎన్ని ఆటంకాలున్నా నిర్లక్ష్యం చేయొద్దు, త్వరగా రక్షించబడాలి. 3, పరిశుద్ధాత్మ భాషలు పొందటం. ఆటంకాలు ఎదురవుతున్న అన్యజనులు ఏమని అనుకుంటారేమో, ఎవరేదనుకోవటం కాదు, ఆత్మదేవుని నువ్వు దుఃఖపరచొద్దు. అభిషేకాన్ని కాపాడుకుని ఆత్మవరాలతో నింపబడి కృప పొందుకో. 4వదిగా సువార్త పరిచర్యకి
ఆటంకాలు ఉంటాయి. ఆటంకాల మధ్యలోనే దేవుని పని జరగాలి. వాళ్ళు అనుకుంటారంట మనల్ని ఏదైనా ఇబ్బంది పెడితే వాళ్ళు ఏదో సేవ చేస్తున్నారు అనుకుంటారంట. అలాంటి మధ్యలోనే మనం ప్రభు చేయాలి. దేవుడు ముందుగానే చెప్పాడు. కావాలంటే మీరు చూడండి, యోహాను సువార్తలో ఆ మాట చదవండి ఒకసారి. 16వ అధ్యాయం 1వ వచనం మీరు చూస్తే వాళ్ళు అనుకుంటున్నారంట, ఏమనుకుంటున్నారు వాళ్ళు, అభ్యంతర కాలం ఒకటి వస్తుంది మీకు. యోహాను సువార్త 16వ అధ్యాయం 1వ వచనం, మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. నేను పేజీ ఓపెన్ వారు మిమ్మల్ని సమాజ మందిరంలో వెలివేస్తారు, మిమ్మల్ని చంపాలని ప్రతి వాడు తమ దేవునికి సేవ చేసుకుందామని అనుకుంటాడంట. ఇప్పుడు క్రైస్తవ్యంలో వాళ్ళు ఏమనుకున్నారంటే, మేమేదో చేస్తున్నాము, వీళ్ళని ఆటంకపరిచి మేమేదో చేస్తున్నాం అనుకుంటారంట. ప్రభు ముందుగానే చెప్పాడు, అభ్యంతర కాలాలు వస్తాయి, వాటి మధ్యలోనే మీరు సువార్త చేయాలి. ఇంకా ఏమని ప్రభు చెప్పాడంటే, ఇదిగో మిమ్మల్ని తోడేళ్ల మధ్యలోకే పంపిస్తున్నాను అన్నాడు. మనల్ని పంపించింది ఎక్కడికి దేవుడు? తోడేళ్ల మధ్యలోకే మిమ్మల్ని పంపిస్తా ఉన్నాను. పాము వలె వివేకం కలిగి ఉండండి, పావురు వలె నిష్కపట్టుకులే ఉండండి అని ప్రభు చెప్పాడు. సమాజం అలాగే ఉంది, అయినా దేవుని పని జరుగుతూనే ఉండాలి. మదర్ తెరీసా చూడండి, అటు దైవ కార్యం చేస్తా, సువార్త పరిచయం చేస్తా వచ్చి. సో ఆ విధంగా సంఘం ప్రయాసపడితే దేవుని కొరకు ఆత్మలు రక్షించబడతాయి, మీ ద్వారా కుటుంబాలు కట్టబడతాయి. అలాంటి ఆశీర్వాదం యేసు నామములో ప్రభు మీకు దయచేయునుగాక. అందరం మోకరించి